ఇరాన్కు 48 గంటల డెడ్ లైన్ విధించిన ట్రంప్ ఈలోపే దాడులను ముమ్మరం చేశారు. తెహరాన్పై అమెరికా విరుచుకుపడిందని తెలిపారు. తాజాగా జరిపిన దాడుల్లో ఇరాన్కు చెందిన అగ్రశ్రేణి సైనిక నాయకులు అంతా మరణించారని ప్రకటించారు. ఇది ఇరాన్కు గట్టి ఎదురుదెబ్బ అన్నారు. అయితే ఈ దాడి ఎప్పుడు చేశారన్నది మాత్రం ట్రంప్ ధృవీకరించలేదు. తాజా దాడికి సంబంధించిన ఓ వీడియోను తన ట్రూత్ పోస్ట్లో పంచుకున్నారు ట్రంప్. ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఇజ్రాయెల్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఖుజెస్థాన్ ప్రావిన్స్లోని అతిపెద్ద పారిశ్రామిక కేంద్రం మహాషార్ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది. ముఖ్యంగా ఈ కాంప్లెక్స్కు ప్రాణాధారమైన ఫ్రెజ్ 1, ఫ్రెజ్ 2 యుటిలిటీ ప్లాంట్లపై బాంబుల వర్షం కురిపించింది. ఈ రెండు ప్లాంట్లు నిలిచిపోవడంతో అక్కడ ఉన్న 50కి పైగా పెట్రోకెమికల్ యూనిట్లు మూతపడ్డాయి. ఈ దాడుల్లో 5గురు మరణించగా 170 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు. ఇజ్రాయెల్ వాదన ప్రకారం క్షిపణులు, పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన రసాయనాలను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారని, అందుకే వీటిని లక్ష్యంగా చేసుకున్నామని డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. అయితే ఇరాన్ మాత్రం ఇవి కేవలం సివిలియన్ అవసరాల కోసమేనని వాదిస్తోంది. మహషహర్ కాంప్లెక్స్ ఇరాన్కు కేవలం ఒక ఫ్యాక్టరీ మాత్రమే కాదు, ఆ దేశ మొత్తం ఎగుమతుల్లో 25% వాటా దీందే. ఏటా సుమారు $15 బిలియన్ ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఈ కేంద్రం ఇప్పుడు శిథిలమైంది. వీటిని తిరిగి పునరుద్ధరించడానికి కనీసం 2 ఏళ్ల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్రోకెమికల్ ఉత్పత్తులే కాకుండా స్థానికంగా ఉన్న 5 లక్షల మందికి విద్యుత్ సరఫరా చేసే వ్యవస్థ కూడా ఈ దాడిలో దెబ్బతింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఇరాన్కు ఈ పారిశ్రామిక విధ్వంసం కోలుకోలేని దెబ్బగా మారింది. కేవలం సైనిక స్థావరాలనే కాకుండా పౌర మౌలిక సదుపాయాలను కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోవటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. యుద్ధం ఎప్పుడు ముగిసినా ఇరాన్లోని ఆటోమొబైల్, టెక్స్టైల్ మరియు ఆహార రంగాలపై ఈ దాడుల ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. మరో 48 గంటల సమయమే మిగిలి ఉందన్నారు. ఒప్పందం చేసుకోవాలని లేదా హర్ముజు తెరవాలని గడువు విధించామన్నారు. సమయం మించిపోతోందంటూ ట్రూత్లో పోస్టు చేశారు. ప్రళయానికి కొద్ది గంటలే మిగిలి ఉందని ట్రంప్ హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిని మరో 48 గంటల్లో బేషరతుగా తెరవాలని ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. లేదంటే కనీవిని ఎరుగని వినాశనానికి ఆ దేశం సిద్ధపడాల్సి ఉంటుందన్నారు. శనివారం ఈ మేరకు స్వీయ సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ఆయన పోస్ట్ పెట్టారు. అయితే ఇరాన్ శక్తి సామర్థ్యాలు గొప్పవంటూ ఈ సందర్భంగా ట్రంప్ అంగీకరించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకదానితో 32 రోజులుగా సైనిక పోరాటం చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇరాన్పై శనివారం కూడా ఇజ్రాయెల్, అమెరికా ముమ్మరంగా దాడులు కొనసాగించాయి. బుషేహార్లోని అణు విద్యుత్ కేంద్రమే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయి. ప్లాంట్పై క్షిపణి దాడులు జరిగినట్టు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ వెల్లడించింది. దాడిలో సెక్యూరిటీ గార్డు మరణించాడని, కాకపోతే రేడియేషన్ లీకేజీ వంటిదేమీ సంభవించకపోవడం కాస్త ఊరటని తెలిపింది. ఇది ఇటీవలి కాలంలో ఇరాన్ అణు కేంద్రంపై జరిగిన 4వ దాడి. టెహరాన్లో ఒక పెట్రోకెమికల్ ప్లాంట్ పైన భారీగా క్షిపణి దాడులు జరిగాయి. రాజధాని టెహరాన్ దాడులతో దద్దరిల్లింది. నగరంలోని పలు క్షిపణి నిల్వా కేంద్రాలు నేలమట్టం చేసినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై భారీగా ప్రతిదాడులకు దిగింది. దుబాయ్లోని ఒరాకిల్ ప్రధాన కార్యాలయంపై డ్రోన్లతో దాడి చేసింది. దాంతో భవనానికి భారీ రంధ్రం పడ్డ ఫుటేజీ వైరల్గా మారింది. తమపైకి ఇరాన్ ప్రయోగించిన 23 బాలిస్టిక్ క్షిపణులు, 56 డ్రోన్లను కూల్చివేసినట్టు సౌదీ అరేబియా ప్రకటించింది. తమపై 8 డ్రోన్ దాడులు జరిగినట్టు బహ్రెయిన్ తెలిపింది. అమెరికాతో కాల్పుల విరమణ చర్చలకు ఇప్పటిదాకా ససేమిరా అంటూ చర్చలకు వచ్చిన ఇరాన్ ఎట్టకేలకు అందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇరాన్ చర్చల నిమిత్తం పాక్ వెళ్లేందుకు తామెప్పుడూ తిరస్కరించలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి శనివారం స్పష్టం చేశారు.